హలో అండి. మళ్ళీ లేటెస్ట్ వీడియోతో, కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. 2026లో మళ్ళీ నేను తిరుమల ఎళ్తున్నాననమాట. నేను తిరుమల ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఎవరితో ఎళ్తానో మీ అందరికీ తెలిసిందే. అదే శ్రీముఖి. మేమందరం స్టార్ట్ అయిపోయామనమాట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. పబ్లిక్ నుంచి తప్పించుకున్న, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న స్టాఫ్‌తో మాత్రం తప్పించుకోలేకపోయింది శ్రీముఖి. ఎందుకంటే వాళ్ళకి అట్‌లీస్ట్ ఫోటోలు ఇవ్వాలని చెప్పి కాసేపు సెల్ఫీలు ఇచ్చిన తర్వాత మేము ఆకలేస్తుందని కానీ శ్రీముఖి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టించింది. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఫైనల్లీ మేము ఫ్లైట్‌లో కూర్చున్నాం అనమాట. నేను, లతక్క ఎక్కడున్నా రచ్చై లతా శ్రీస్ అనమాట. శ్రీముఖి మదర్. షీ ఈజ్ వెరీ యాక్టివ్. ఇది చూసారా, మేఘాలలో తేలిపోతున్నది అంట. నాకు ఫోబియా ఉందండి, ఫ్లైట్ ఫోబియా ఉంది. ఫ్లైట్ అంటే కొద్దిగా భయం. కానీ ఫైనల్లీ శ్రీముఖి నాకు ఆ భయాన్ని పోగొట్టింది. ఒకసారి కాదు 10 సార్లు ఫ్లైట్లో అటు ఇటు తిప్పి ఆ భయాన్ని పోగొట్టిన క్రెడిట్ శ్రీముఖికి. మేమందరం తిరుమల మెట్లు ఎక్కుతూనే వెళ్తామండి. ఎక్కలేకపోయినా సరే కంపల్సరీ దేవుని దగ్గరికి కష్టపడుతూ వెళ్ళాలని చెప్పేసి ఒక కోరికతో ఫైనల్లీ మెట్లెక్కేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక అసలు వెళుతూ ఆయన్ని చూడాలని, ఆ కొండలో ఆ దేవుడిని గుడిని చూడటమే అసలు స్వర్గంలాగా ఉంటుందండి. స్వర్గంలా అనిపించింది చూడండి. నేను అసలు ముందు మెట్లెక్కుంటా అంత మెట్లెక్కిన కాళ్ళు నొప్పులు అవి పట్టించుకోకుండా ఎంత హ్యాపీనెస్తో ఆ దేవుడిని చూసుకుంటూ వీడియోలు తీసి మీకు షేర్ చేయాలనుకున్నా. మార్నింగ్ మేము స్వామివారి దర్శనం చేసుకుని మేము ఇలా వచ్చాము. అలా ఎవరో మీడియా వాళ్ళు క్యాప్ చేస్తున్నట్టున్నారు. ఆ వీడియోని మీకు చూపిస్తున్నా. ఇది దర్శనం చేసుకున్నాం అనమాట. స్వామివారి దర్శనం చేసుకుని ఫైనల్లీ తిరుమల నుంచి మేము రిటర్న్ అయిపోయాం అనమాట. సో హ్యాపీ అండి. నిజంగా తిరుమల వెళ్ళటం అనేది నా అదృష్టంగా నేను అనుకుంటున్నాను. క్రెడిట్ మాత్రం అంత శ్రీముఖి అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్ ఫోబియాను పోగొట్టి నన్ను దైవ దర్శనాలు చేపిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ శ్రీముఖి. వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్